అందరికీ నమస్కారం. మనందరం ఆలయాలకు వెళ్ళినప్పుడు భక్తితో ప్రసాదం స్వీకరిస్తాం. కానీ ఆ ప్రసాదం ప్రత్యేకత ఏమిటి? ఏ ఆలయంలో ఏ ప్రసాదం ప్రసిద్ధి? వాటిలో ఉపయోగించే పదార్థాలు ఏమిటి? వాటి వెనుక ఉన్న ఆధ్యాత్మిక విశేషాలు మీకు తెలుసా? ఈరోజు మీకోసం దేవుళ్ళ ప్రసాదాల హార్డ్ లెవెల్ క్విజ్ తీసుకొచ్చాం. అయితే ఇంకెందుకు ఆలస్యం? మన భక్తి జ్ఞానాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమా? వీడియో ప్రారంభిద్దాం. లెట్స్ బిగిన్. హిందూ సాంప్రదాయంలో ప్రసాదం అనే పదానికి ఆధ్యాత్మికంగా అర్థం ఏమిటి? దేవాలయంలో భక్తులు కూర్చునే ప్రదేశం, పూజకు ఉపయోగించే పూలు, భగవంతుడు స్వీకరించి భక్తులకు ఇచ్చే అనుగ్రహం, ఆలయ పూజారికి ఇచ్చే దక్షిణ. భగవంతుడు స్వీకరించి భక్తులకు ఇచ్చే అనుగ్రహం. ప్రసాదాన్ని భక్తితో స్వీకరించడం కృతజ్ఞత, వినయం, భక్తి భావాలను పెంపొందిస్తుంది. ప్రశాంతమైన మనసుతో ఆహారం తీసుకోవడం ఆరోగ్యకరమైన అలవాట్లలో ఒకటిగా భావిస్తారు. నైవేద్యం మరియు ప్రసాదం మధ్య ప్రధాన తేడా ఏమిటి? నైవేద్యం భగవంతునికి సమర్పించేది, ప్రసాదం భక్తులకు పంచిపెట్టేది. నైవేద్యం నీటితో చేస్తారు, ప్రసాదం అన్నంతో చేస్తారు. రెండు ఒకే అర్థం. ప్రసాదం తినకూడదు, నైవేద్యం మాత్రమే తినాలి. నైవేద్యం భగవంతునికి సమర్పించేది, ప్రసాదం భక్తులకు పంచిపెట్టేది. ఆహారాన్ని ముందుగా దేవునికి సమర్పించడం కృతజ్ఞతా భావాన్ని పెంపొందిస్తుంది. నెమ్మదిగా శ్రద్ధగా భోజనం చేయటం జీర్ణక్రియకు సహాయపడుతుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రపంచ ప్రసిద్ధి ప్రసాదం ఏమిటి? చక్కెర పొంగలి, పులిహోర, పాయసం, లడ్డు. లడ్డు. తిరుపతి లడ్డూలో నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్, యాలకులు వంటి పదార్థాలు ఉంటాయి. ఇవి శక్తిని అందించే పోషక పదార్థాలుగా ప్రసిద్ధి చెందాయి. వినాయక చవితి రోజున గణపతికి అత్యంత ప్రీతికరమైన నైవేద్యం ఏమిటి? జిలేబీలు, కుడుములు మరియు ఉండ్రాళ్ళు, హల్వా, లడ్డూలు. కుడుములు మరియు ఉండ్రాళ్ళు. ఆవిరిపై ఉడికించిన వంటకాల్లో నూనె తక్కువగా ఉంటుంది. మితంగా తీసుకుంటే ఇవి తేలికగా అరిగే ఆహారంగా భావిస్తారు. విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ దేవాలయంలో అత్యంత ప్రసిద్ధ ప్రసాదం ఏమిటి? పులిహోర, అరిసెలు, రవ్వ కేసరి, లడ్డు. పులిహోర. పులిహోరలో పసుపు, కరివేపాకు, నువ్వులు వంటి పదార్థాలు వాడతారు. ఇవి రుచి మాత్రమే కాకుండా పోషక విలువలను కూడా అందిస్తాయి. శివునికి ఏ ఆకులతో పూజ చేయటం అత్యంత శ్రేష్టమైనదిగా భావిస్తారు? తమలపాకులు, మల్లెపూలు, మారేడు దళాలు, తులసి. మారేడు దళాలు. మారేడు ఆకులకు ఆయుర్వేదంలో ప్రత్యేక స్థానం ఉంది. విష్ణుమూర్తి లేదా శ్రీకృష్ణుకి సమర్పించే నైవేద్యములో ఏ ఆకు తప్పనిసరిగా ఉంటుంది? జిల్లేడు, మారేడు, వేప, తులసి. తులసి. తులసి భారతీయ సంప్రదాయాలలో పవిత్రమైన ఔషధ మొక్కగా గుర్తింపు పొందింది. ఇందులో సహజ సిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రసిద్ధి చెందిన ప్రసాదం ఏది? చక్కెర పొంగలి, అరవణ పాయసం, దద్దోజనం, అప్పాలు. అరవణ పాయసం. బెల్లం, నెయ్యితో చేసే ఈ ప్రసాదం శక్తినిచ్చే ఆహారంగా ప్రసిద్ధి చెందింది. దీన్ని మితంగా తీసుకోవటం మంచిది. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం శుక్రవారం ఏ నైవేద్యం సమర్పించడం శుభప్రదంగా భావిస్తారు? క్షీరాన్నం, సాంబార్ అన్నం, పులిహోర, దోశ. క్షీరాన్నం. పాలు, బియ్యం, బెల్లంతో చేసే క్షీరాన్నంలో కాల్షియం, కార్బోహైడ్రేట్లు వంటి పోషకాలు లభిస్తాయి.
దేవాలయాల్లో పూజ అనంతరం భక్తులకు ఇచ్చే తీర్థములో సాధారణంగా ఏ సుగంధ ద్రవ్యం ఉంటుంది? గంధం, కుంకుమ, పచ్చకర్పూరం, పసుపు. పచ్చకర్పూరం. కొన్ని దేవాలయాల్లో పచ్చకర్పూరం, యాలకులు వంటి సుగంధ ద్రవ్యాలు కలుపుతారు. ఇవి తీర్థానికి ప్రత్యేకమైన సువాసనను అందిస్తాయి. ప్రసాదం స్వీకరించడం వల్ల భక్తులలో ఎలాంటి భావన కలుగుతుంది? ఆర్థిక లాభం, శారీరక అలసట, అహంకారం, భగవంతుని అనుగ్రహం మరియు మనశ్శాంతి. భగవంతుని అనుగ్రహం మరియు మనశ్శాంతి. ప్రార్థన అనంతరం ప్రసాదాన్ని భక్తితో స్వీకరించడం మనసుకు ప్రశాంతతను, ఆధ్యాత్మిక తృప్తిని కలిగిస్తుంది. శ్రీరామనవమి రోజున ప్రత్యేకంగా ఏ పానీయాన్ని నైవేద్యంగా పెడతారు? కాఫీ, పానకం మరియు వడపప్పు, మజ్జిగ, టీ. పానకం మరియు వడపప్పు. బెల్లం, మిరియాలు, యాలకులతో చేసే పానకం వేసవి కాలంలో తాగేందుకు అనువైన సంప్రదాయ పానీయం. వడపప్పు కూడా తేలికపాటి ఆహారంగా ప్రసిద్ధి చెందింది. సింహాచలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి అత్యంత ప్రీతికరమైన ప్రసాదం ఏది? బెల్లం పులిహోర, లడ్డు, రవ్వ కేసరి, గారెలు. బెల్లం పులిహోర. బెల్లంతో చేసే ఈ ప్రసాదం సంప్రదాయ రుచిని అందిస్తుంది. బెల్లం, ఇనుము వంటి ఖనిజాలను స్వల్ప పరిమాణంలో అందించే సహజ పదార్థం. చదువుల తల్లి సరస్వతీదేవికి ఏ ప్రసాదం సమర్పించడం శుభప్రదంగా భావిస్తారు? వేయించిన శనగలు, మాంసాహారం, స్పైసీ ఫుడ్, పండ్లు మరియు తేనె. పండ్లు మరియు తేనె. పండ్లు విటమిన్లు, ఖనిజ లవణాలు అందిస్తాయి. తేనెను సంప్రదాయంగా పోషకాహారంలో భాగంగా ఉపయోగిస్తారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో భక్తులకు ప్రసాదముగా ఇచ్చే పవిత్రమైన వస్తువు ఏది? అరిసెలు, ముత్యాల తలంబ్రాలు, గారెలు, లడ్డు. ముత్యాల తలంబ్రాలు. ముత్యాల తలంబ్రాలు శ్రీ సీతారాముల దివ్య కళ్యాణాన్ని గుర్తు చేసే పవిత్ర ప్రసాదంగా భక్తులు భక్తి శ్రద్ధలతో స్వీకరిస్తారు. శైవాలయాలలో ప్రసాదంగా ఇచ్చే విభూది దేనిని సూచిస్తుంది? భయం, సంపద, సృష్టి స్థితి లయలు మరియు పవిత్రత, కోపం. సృష్టి స్థితి లయలు మరియు పవిత్రత. విభూది శైవ సంప్రదాయంలో వైరాగ్యం, పవిత్రత మరియు జీవిత అనిత్యతకు ప్రతీకగా భావించబడుతుంది. ప్రసాదాన్ని ఇతరులకు పంచడం వల్ల ఎలాంటి సామాజిక గుణం పెంపొందుతుంది? లోభత్వం, అసూయ, స్వార్థం, దానగుణం మరియు ఐక్యత. దానగుణం మరియు ఐక్యత. ప్రసాదాన్ని పంచుకోవడం పరస్పర గౌరవం, సహకారం, దానగుణం మరియు సామాజిక ఐక్యతను పెంపొందిస్తుంది. చక్కెర పొంగలి సాధారణంగా ఏ దేవతలకు నైవేద్యంగా పెడతారు? విష్ణుమూర్తి మరియు ఇతర దేవతలకు పండుగలలో, యముడికి, గ్రామ దేవతలకు మాత్రమే, నవగ్రహాలకు. విష్ణుమూర్తి మరియు ఇతర దేవతలకు పండుగలలో. చక్కెర పొంగలిలో బెల్లం, నెయ్యి, పప్పులు వంటి పదార్థాలు ఉంటాయి. ఇవి శక్తినిచ్చే సంప్రదాయ ఆహార పదార్థాలు. ఆంజనేయ స్వామికి మంగళవారం, శనివారం ఏ నైవేద్యం సమర్పించడం ఆనవాయితీ? పులిహోర, వడలమాల, కేసరి, లడ్డూలు. వడలమాల. మినపప్పుతో చేసే వడల్లో ప్రోటీన్, పీచు పదార్థం ఉంటాయి. మితంగా తీసుకుంటే సమతుల ఆహారంలో భాగంగా ఉపయోగపడతాయి.
దద్దోజనం అనే ప్రసాదం ఏ దేవతకు ప్రీతిపాత్రమైనది? శివుడు, దుర్గాదేవి, వినాయకుడు, విష్ణుమూర్తి. విష్ణుమూర్తి. దద్దోజనంలో ఉండే పెరుగు ప్రోబయోటిక్స్కు మంచి మూలం. ఇది జీర్ణ వ్యవస్థ ఆరోగ్యానికి తోడ్పడతాయి.